కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే హాస్య కథ పులి మేక. కథ మొదలు పెడదాం. రాజు శేషు క్రికెట్ ఆడుకుంటున్నారు. వారి ఆటలోకి పిల్లి పరిగెత్తుకుంటూ వచ్చింది. దాన్ని చూసి రాజు శేషు ఆశ్చర్యపోయి ఆట ఆపేసి పిల్లినే చూస్తున్నారు. వారి ఆశ్చర్యానికి కారణం చెప్పలేదు కదా. పరిగెత్తుతున్న పిల్లిని వెంబడిస్తున్నది కోడి. వాటిని చూసి నోరు తెరిచిన శేషుని తట్టి నోరు మూసుకోరా, ఈగలు దూరుతాయి అన్నాడు రాజు. ఒరేయ్, ఇదేమి వింతరా, నేనెప్పుడు చూడలేదు అన్నాడు శేషు. ఇదేమి వింత కాదులేరా, ఇంతకన్నా పెద్ద వింత నేను రోజు చూస్తున్నాను. హా, రోజు చూస్తున్నావా? ఏంటా వింత? మేక పులిని ఆడించే వింత. ఓసో, సొల్లు చెప్పకురా. సొల్లు కాదురా, పచ్చి నిజం. నేను నమ్మను, ప్రత్యక్షంగా చూపిస్తాను. ఏంటి? నిజం రా, పద చూపిస్తాను. సరే పద. రాజు ఇంటికి వెళ్ళారు. రాజు శేషుని సోఫాలో కూర్చోపెట్టి లోపలికి వెళ్ళి ల్యాప్టాప్ తీసుకొని వచ్చి శేషు పక్కన కూర్చున్నాడు. ఓసోస్, ఏఐ వీడియోలో చూపిస్తావా? ఇదేం పెద్ద విశేషం కాదులేరా, ల్యాప్టాప్ని చూసి నిరాశగా అన్నాడు శేషు. కాస్త ఆగరా, ఎందుకంత తొందర అంటుండగా, ఏవండి, కూరగాయలు తరగకుండా ఇలాగే వదిలేశారు. బట్టలు సగంలో వదిలారు. తలనొప్పిగా ఉంది, కాఫీ పెట్టమని. దానికి దిక్కు లేదు. ఎక్కడా అంటూ రాజుగాడి తల్లి భర్తని ఏదో తిట్టబోతుండగానే సర్రున పరిగెత్తుకుంటూ వచ్చాడు రాజుగాడి తండ్రి. వస్తూనే భయంగా, బాత్రూంకి వెళ్ళానే, ఇదిగో ఇప్పుడే చేస్తానంటూ కిచెన్లోకి వెళ్ళాడు. వారినే చూస్తున్న శేషుని, ఒరే, అటెందుకు చూస్తున్నావురా, ఇదిగో ఇలా చూడు అంటూ శేషుకి రాజు ల్యాప్టాప్లో ఏదో ఓపెన్ చేసి చూపించాడు. ఇదేంటి అన్నాడు కనుబొమ్మలు మూడేస్తూ శేషు. రాశి ఫలాలు. ఎవరివి? ఇది మేషం, ఇది సింహం. మేషరాశి అంటే మేక, మా అమ్మది. సింహరాశి అంటే సింహం, మా నాన్న. మేక పులిని ఆడించడం నిజమే రోయ్ అన్నాడు శేషు రాజుని దీనంగా చూస్తూ. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.